వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులకి, విజయవాడ నగర ప్రజలకి గుడ్ న్యూస్. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి ఏదైతే బందర్ హైవే ఉందో, మచిలీపట్నం టు పూణే జాతీయ రహదారి, బందర్లో అందుబాటులోకి రాబోతున్న పోర్టుకి అనుసంధానం చేసేందుకు ఒక 9 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిని పోర్టుతో అనుసంధానం చేసేందుకు అవసరమైన 600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. ఇక పోర్టు కూడా రాబోయే ఏడాది కాలంలో కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఇక విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించి కూడా కేంద్ర మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపం నుంచి చిన్నవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా కాజా వరకు నిర్మించిన 50 కిలోమీటర్ల విజయవాడ వెస్ట్ బైపాస్ మార్చి చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రస్తుతం ఒకవైపు మాత్రమే కాజా నుంచి చిన్నవుటపల్లి వరకు ఓపెన్ చేశారు. ఇంకా 0.43 అంటే ఒక అర కిలోమీటర్ కన్నా కూడా ఇంకా తక్కువ ప్రాంతంలో కొన్ని పనులు మిగిలిపోయాయి. విద్యుత్ టవర్లు ఎత్తు పెంచాల్సిన కార్యక్రమం పూర్తయింది. దాదాపుగా ఆ ప్రాంతంలో ఆ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాబోయే 2 నెలల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తిగా అందుబాటులోకి రాబోతా ఉంది. అదే కనుక జరిగితే అమరావతి రాజధానికి యాక్సెస్ మరింత సులువు అవుతుంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులో తీసుకురావడానికి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయబోతా ఉన్నారు. ఏదైతే విజయవాడ మంగళగిరి మీదుగా ఓల్డ్ ముంబై రోడ్డు ఉందో ఆ రహదారికి కనెక్ట్ అవుతుంది. కర్కట్లో ఇక ఏమాత్రం ప్రయాణం సేఫ్ కాదు. చాలా సన్నగా రహదారి ఉండడం, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు కావడం సామాన్యులకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి కనీసం 12 ప్రాంతాల నుంచి కనెక్టివిటీలో భాగంగా ఇటు విజయవాడ వెస్ట్ బైపాస్, అటు సీడ్ యాక్సెస్ రోడ్డు, రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ 5 జిల్లాల్లోని జాతీయ రహదారులతో కనెక్టివిటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెరిగితే అక్కడ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఈలోగా అక్కడ ట్రంక్ రోడ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆ 720 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం కనుక పూర్తయితే అమరావతి రాజధానిలో కేవలం ప్రభుత్వ పనులే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అమరావతి రాజధానిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ క్వాంటమ్ కంప్యూటింగ్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాబోతా ఉంది. దీనికి సంబంధించిన ఒక ముఖ్య వార్త రాబోయే కొద్ది రోజుల్లో రిలీజ్ అవుద్ది. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.